అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు పర్వతరెడ్డి లోకేష్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర ఒక సంవత్సరం రోజులు జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా సరే చెప్పిన హామీలు నెరవేర్చలేదు. దానికి తగినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేసి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ముందుగా మహిళలను తీసుకున్నట్లయితే మహిళలకి ఫస్ట్ వచ్చేసి ఫ్రీ బస్ అని చెప్పారు. ఆ ఫ్రీ బస్ని ఇప్పటి వరకు అసలు అమలు పరిచిందే లేదు. అలాగే ప్రతి నెల ఆడవాళ్ళకి ఎవరైతే 18 సంవత్సరాలు వయసు దాటుంటుందో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు అకౌంట్కి వేస్తామని చెప్పడం జరిగింది. సో ఆడబిడ్డలకి అది మోసం చేశాడు, అది కూడా చేయకుండా. అలాగే విద్యార్థులు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో విద్యార్థులకి ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక సంవత్సరం రోజుల నుంచి పడక ఎంతోమంది విద్యార్థులు ఈరోజు చదువు మానేసి ఇంట్లో కూర్చొని అమ్మా నాన్నకి ఏదో సహాయం చేసుకుంటూ వాళ్ళు ఏదైనా పనులు చేసుకునేటట్టయితే వాళ్ళ పనుల్లో వీళ్ళు కూడా కలిసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళైతే వాళ్ళతో పాటు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవడం, లేదంటే ఇంకేదైనా పనులు చేసుకునే వాళ్ళతో వాళ్ళతో కూడా సహాయం వెళ్ళి వాళ్ళతో పనులు చేసుకుని సంపాదించుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దిగజారిపోయింది. అలాగే రైతులను రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఈరోజు ₹1 కూడా రైతులకి ఎటువంటి న్యాయం జరగకుండా, వాళ్ళు రైతుల గురించి అసలు పట్టించుకోకుండా, ఏ విధమైన ఆలోచన కూడా చేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువతకు చూస్తే యువతకి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఎట్లాగా గవర్నమెంట్ జాబ్స్, అలాగే ప్రైవేట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎట్లా నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు ఏం వదిలింది లేదు. అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా ఒక్క కంపెనీ కూడా తెచ్చిన దాఖలు లేవు. సో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజల్ని ఈ విధంగా హింసించి వేధిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత కష్టపడి ఒక రాజ్యాంగాన్ని సృష్టిస్తే మన భారతదేశానికి, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగం కాకుండా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించాడో దాని ప్రకారం అన్నీ అమలు పరుస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మా నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మాజీ మంత్రిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, అలాగే ఒకసారి జెడ్పీ చైర్మన్గా కూడా చేశారు. సో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, మైనింగ్ చేశారనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని ఆధారంగా పెట్టి ఈరోజు కేసు పెట్టి అతన్ని జైలుకు పంపించడం జరిగింది. అలాగే దానికి అడిషనల్గా ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ SC/ST అట్రాసిటీ కేసు పెట్టి కూడా అతను పాపం జైలుకు పంపించడం జరిగింది. ఇలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి ఎటువంటి అభివృద్ధి చేయకపోవడమే కాకుండా ఈరోజు ఎవరైతే గలం ఎప్పుతున్నారో వైఎస్ఆర్ అంటే టీడీపీకి అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే గలం ఎప్పుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళంతా కూడా జైలుకు పంపించి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పటికైనా మాలాంటి సామాన్య ప్రజల కోసం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కానీ, ఆడబిడ్డలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి న్యాయం చేయడం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఏదన్నా మంచి చేయగలుగుతారు. సో ఆ విధంగా ఏదన్నా వాళ్ళకి వీలైనంత మంచి చేయాలి, చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా నేను ఇవన్నిటికీ అడిషనల్గా ఇంకొక చిన్న మాట చెప్తున్నాను. మనం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లు గురించి విపరీతంగా వాళ్ళంతా కూడా ట్రోల్ చేశారు. కరెంటు బిల్లులు పెంచేస్తున్నాడు, కరెంట్ ఛార్జీలు, ఆక్వా వాళ్ళకైతే ఆక్వా ఛార్జీలు పెంచేస్తున్నాడు అనేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు బాగా తండోర కొట్టుకున్నారు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైనా ఉద్ధరించేశాడు చెప్పుకునే దానికి ఏముంది? అతను వచ్చి అప్పుడు జగన్ పెంచిన దానికంటే కూడా రెట్టింపుగా ఇప్పుడు పెంచేసి ఇంకా కూడా రైతులను కానీ ఆక్వా వాళ్ళని కానీ ఇంకా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇవన్నీ దేనికోసం, ఎవరి కోసం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. సామాన్య ప్రజలకు మంచి చేస్తా అని చెప్పేసి ముగ్గురు అలయన్స్లో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తామని మోసం చేసి ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తని ఇబ్బందులు పెడతా ఉంటారు. అదేవిధంగా మర్డర్లు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మంచి చేయకపోగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, మర్డర్లు చేయడం లాంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి. ఈరోజు నెల్లూరులో ఎప్పుడు కూడా మర్డర్లు చేసుకోవడం లాంటివి, ఇట్లాంటి గొడవలు హడావిడి చేసుకుని ఎప్పుడు ఉండదు. చాలా స్మూత్. ఇక్కడ ఉండే ప్రజలు కూడా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు చాలా స్మూత్గా ఉంటారు. అలాంటి నెల్లూరు లాంటి ఏరియాలోనే దాదాపుగా రీసెంట్గా ఒక 2 నెలల్లోనే ఒక 25 మర్డర్ల వరకు జరిగిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. సో ఏ విధంగా వాళ్ళు టీడీపీ రూలింగ్లో ఉండి కూడా కనీసం ఒక లా అండ్ ఆర్డర్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండడం వృధా అని కూడా తెలియజేస్తూ ఉంటా.
కనీసం వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఒక సిటీ, నెల్లూరు లాంటి ఒక సిటీలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు ఇంకా పదవుల్లో ఉండడం దేనికని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.